హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు వ్లాగ్స్ ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో, మీ ముందుకి డైలీ వ్లాగ్స్‌తో మీ ముందుకైతే వస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే గనక, ఈరోజు మార్నింగ్ పొద్దున్నే ఆకుకూరలు అయితే వచ్చినాయి అన్నమాట మా వీధికైతే. సో, నేను ఆకుకూరలు ఏమేమి తీసుకున్నానో అంతా కూడా ఈరోజు వ్లాగ్‌లో మీతో షేర్ చేస్తాను. ఈరోజు అంతా ఏం చేస్తున్నానో అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇలా వ్లాగ్ షేర్ చేసుకుని మీతో చాలా డేస్ అయిపోయింది కదండీ. సో, నాకు కూడా అలా అనిపించింది అనమాట. మీతో షేర్ చేసుకోవాలి, ప్రతిదీ మీతో మాట్లాడాలి అనిపించింది నాకైతే. ఇంకా రోజు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాను వ్లాగ్స్ ద్వారాగా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఏమి అనిపించిందో వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో మార్నింగ్ అయితే నేనైతే ఇలా ఆకుకూరలు అయితే తీసుకున్నాను అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు అయితే. నాకైతే చాలా బాగా నచ్చినాయి అన్నమాట. అంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా చక్కగా శుభ్రం చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. అన్నీ ఫ్రెష్వే కదా నేను తీసుకున్నవి అయితే. ఇంకొచ్చేసి ఇక్కడ అమ్మ అయితే బీట్రూట్ జ్యూస్ అయితే తీసిందన్నమాట. బ్లడ్ తక్కువగా ఉందని చెప్పారు కదా డాక్టర్ అయితే. ఇంకా జ్యూస్లు అయితే ఇస్తుందన్నమాట మా అమ్మ అయితే. ఇంకా అమ్మ వెళ్ళిపోయిందంటే నేను ఎలాగో తాగను, ఇంకా ఉన్నంతసేపే కదా అనేసి ఇంకా మా అమ్మ చేసి ఇస్తుందన్నమాట. సో ఇదంతా తాగమని చెప్తుంది, ఎంత వద్దు అని చెప్తున్నాను. ఉన్న 2 రోజులే కదా తీసిస్తాను తాగమ్మా అని చెప్పిందనమాట. సో తర్వాత వచ్చేసి కాకరకాయ ఫ్రై అయితే చేస్తుంది మా అమ్మ అయితే. ఇంకా కర్రీ వచ్చేసి పప్పు టమాటా కర్రీ చేస్తుంది. కాకరకాయ ఫ్రై అయితే చేస్తుందన్నమాట. సో ఇంకా అమ్మ ఉన్నంతసేపు నాకు పని అంత ఎలా ఏమి ఉండదన్నమాట. ఇంకా అమ్మాయి చేస్తుంది. ఇంకా అమ్మ ఉంటే అదొక ధైర్యం అన్నమాట. ఇంక వెళ్ళిపోయిందంటే నా పని ఎలాగో నేను చేసుకోవాలి కాబట్టి ఉన్న 2 రోజులు కూడా కొంచెం రెస్ట్‌లో ఉన్నట్టే ఉన్నాను నేనైతే. తర్వాత వచ్చేసి సాయంత్రం మొగ్గలైతే కోసాను ఈరోజైతే. ఇంకా మొగ్గలైతే కొయ్యట్లేదు అప్పటినుంచి కూడా. ఇంక ఈరోజైతే సరదాగా అలా పైకెక్కి కోసాను. కొంచెం తక్కువగానే అయినాయి కానీ పర్లేదు, బాగానే అయినాయి. ఇంకా అమ్మ అయితే సాయంత్రం పొయ్యి అయితే అంటించేసింది. అన్నం వండుతుందన్నమాట. ఇంకా పండు, అమ్మమ్మ, ఇంకా అమ్మ అలా మాట్లాడుకుంటూ ఉన్నారు సరదాగా. చాలా రోజులైపోయింది ఇలా సరదాగా ఉండి. అలా చిన్న క్లిప్ అయితే తీసాను. వాడికి కూడా ఫీవర్ కాబట్టి వాడిని కాలేజీకి పంపించట్లేదన్నమాట. సో ఇంకా రేపటి నుంచి అయితే వెళ్తాడు. చాలా వీక్ అయిపోయాడన్నమాట. ఇంకా మా లక్ష్మి చూడండి అలా చూస్తుందో మాట్లాడుకుంటూ ఉంటుంటే. చక్కగా వింటుందన్నమాట మాటలన్నీ కూడా. సో మరి మీరందరూ ఈరోజు కర్రీ ఏం చేశారు? ఇంకా అమ్మ అయితే పప్పు టమాటా కర్రీ చేసింది. అలాగే కాకరకాయ ఫ్రై కూడా చేసింది. ఇంకా రేపు అయితే ఇంకా పండుని కాలేజీకి పంపించాలనుకుంటున్నాను. కొంచెం బెటర్‌గానే ఉంది. ఇంకా రేపు పంపించాలంటే మార్నింగ్ కర్రీ అన్నీ మనం రెడీగా పెట్టుకోవాలి కదా. ఏముందా అని చూసుకుంటుంటే ఇంకా కాలీఫ్లవర్ అయితే తీసుకొచ్చారనమాట మా బావ అయితే. దీన్ని ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నట్టయితే మార్నింగ్‌కి కర్రీ చేసుకోవడానికి ఈజీగా ఉంటదన్నమాట. ఎందుకంటే ఇందులో కొంచెం జాగ్రత్తగా చూసుకొని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో పురుగులు ఉంటాయి కదా. అవేమీ లేకుండా చక్కగా కూర్చున్నాను కదా అని చెప్పేసి ఇంకా క్లీన్ చేస్తున్నాను అన్నమాట. ఏమీ రాలేదులేండి, పురుగులు గట్ట అలా ఏమీ రాలేదు. నీట్‌గా శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. ఇవైతే చక్కగా ఒక బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. మార్నింగ్‌కి ఈజీగా ఉంటదన్నమాట కర్రీ చేసుకోవడానికి. ఇలాంటిది ఏదైనా ఉన్నట్టయితే మనం నైటే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నట్టయితే బాక్స్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటదన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి హనీ అయితే ఇంటికైతే వచ్చేసింది స్కూల్ నుంచి. తను రాగానే ఆకలేస్తుందని చెప్పింది. ఇంకా స్నాక్స్ ఏమైనా పెట్టినట్టయితే తను అన్నం తినట్లేదండి. మీకు చాలా సార్లు చెప్పాను తను సరిగ్గా తినట్లేదని చెప్పేసి. ఇంకా డైరెక్ట్ నేను రాగానే ఇంకా అన్నమే తినిపిస్తున్నాను. స్నాక్స్ పెట్టమందే కానీ నేను ఇంకా అన్నం తిందని చెప్పేసి నేను అన్నం తినిపిస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ వీడియో తీయొద్దు అని చెప్తుంది, కానీ చిన్న క్లిప్ అయితే నేను తీస్తున్నాను. పిల్లల విషయంలో మనకి ప్రతిదీ మెమరబుల్లేనండి. అది అదేదైనా సరే మెమరబుల్లే. సో ఇక్కడైతే ఇంకా హనీకైతే అన్నం తినిపిస్తున్నాను నేను. ముందు కూర అన్నం పెట్టిన తర్వాతనే పెరుగన్నం పెట్టాను. తను అస్సలు పెరుగు తినట్లేదు ఈ మధ్యన. వేడి చేసేస్తానని చెప్పేసి ఇంకా నేనే పెరుగన్నం తినిపిస్తున్నాను అన్నమాట. సో మొత్తానికి డే అయితే ఇలా ఫినిష్ అయింది మాకైతే. సో మరి మీరందరూ ఏం చేస్తున్నారు నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ మన వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా టీవీ చూస్తుందన్నమాట తనైతే. అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. ఇంకా ఫ్రెష్ అయితే అవ్వలేదు. ముందు ఆకలేస్తుందని చెప్తే నేను ముందైతే అన్నం తినిపిస్తున్నాను అనమాట. తర్వాత ఫ్రెష్ అవుతుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే హనీ ఫ్రెష్ అయిపోయి వచ్చింది. ఇంకా హెయిర్ మార్క్స్ అయితే వాళ్ళ అన్నయ్య దాచేసాడు అన్నమాట. ఎందుకు అంటే కనుక మొన్న స్కూల్కి తీసుకువెళ్తానని చెప్పింది, ఎక్కడ తీసుకెళ్ళి పోగొట్టేస్తుందో అని చెప్పేసి ఇంకా వాళ్ళ అన్నయ్య దాచేసాడు. ఈరోజు దొరికినాయి అన్నమాట. అవి పెట్టుకొని ఇలా
ఆడుతుందన్నమాట. నాకు కూడా చాలా క్యూట్గా అనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. మీ పిల్లలు కూడా ఇలానే అల్లరి చేస్తున్నారా? మరి పిల్లలు చిన్నప్పుడే కదండి అల్లరి చేస్తారు. ఓకే, ఇదండి ఇవాళ మన వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.